హాయ్ అండి. ఇప్పుడు ఈరోజు అయితే బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను, నేర్చుకోండి. ఇది ముందుగా అయితే ఈ లైనింగ్ అయితే తడిపి ఎండబెట్టుకుని మంచిగా ఐరన్ చేసుకోవాలి. ఇది ఖర్చులు సమానంగా ఉండడానికి ఇదిగో ఎల్ స్కేల్ పెట్టి సమానంగా మనకు ఒక లైన్ గీసుకోవాలన్నమాట. లైన్ గీసుకున్నాక దాన్ని కట్ చేసుకుని ఇప్పుడు ముందుగా మనము బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూస్తామన్నమాట. ఇది నార్మల్ బ్లౌజు, ఇది నార్మల్ బోట్ నెక్ కాదనమాట. నార్మల్ బ్లౌజ్ని బోట్ నెక్ బ్లౌజ్గా ఎలా కట్ చేసుకోవాలో మనకి ఇన్ని బట్టి ఎలా కొలతలు తీసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా అయితే ఇది బ్లౌజ్ అయితే అప్పుడు నేను కుట్టాను, మళ్ళీ అదే బ్లౌజ్ ఆదిగా ఇచ్చారు వాళ్ళు. ఫినిషింగ్ బాగుందని చెప్పి మళ్ళీ అదే బ్లౌజ్ ఆదిగా ఇచ్చారు మనకి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవ ఎంత ఉన్నదని చూసుకుందాం. బ్లౌజ్ హైట్ వచ్చి ముందు స్ట్రైట్ పెట్టుకోవాలి. ఈ చివర షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, షోల్డర్ కుట్టు నుండి ఈ కింద వరకు ఎంత వచ్చింది మనకి చూసుకోవాలన్నమాట. నాకైతే 12 మీద 2 గీతలు వచ్చాయి దగ్గర, అంటే 12 వచ్చినట్లుగా. దీనికి 1 ఇంచ్ కలుపుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఖర్చులకు ఉండాలి కదా, దానికి బట్టి 1 ఇంచ్ పెట్టుకోవాలండి. 1 ఇంచ్ కలుపుకొని ఇందాక ఎంత వచ్చింది 12 మీద 2 గీతలు వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు 13 మీద 2 గీతలు పెట్టుకుంటున్నమాట. అలాగైతే ఖర్చులు పోగా మనకి సమానంగా బ్లౌజ్ కట్ చేసేసరికి మనకి సమానంగా వస్తుంది. ఒక లైన్ తీసుకుందాం. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఖర్చు కోసం 1/4 ఇంచ్ పెట్టుకున్నాం. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో అనేది చూసుకున్నాం. బ్లౌజ్ ఇలా పెట్టుకొని దీని మీద వేసుకుంటే మనకి నడుము లూజ్ ఎంత అనేది వస్తుంది. ఇలా పట్టుకోవడం, ఇది చివరి ఉన్న దగ్గర మార్క్ వేసుకొని ఖర్చు కోసం అంటే మనము నడుము డాట్స్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ ఒక 2 ఇంచెస్ మనం తీసుకోవాలి. ఎక్స్ట్రా మార్క్స్ కోసం 2 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 8.5 వచ్చింది. ఈ 8.5 ఇక్కడ పెట్టుకున్నాం. ఖర్చు కోసం 2 ఇంచులు. మొత్తం ఒక లైన్ వేసుకున్నాం. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక లైన్. ఇప్పుడు బోట్ నెక్ నార్మల్ ఇప్పుడే ఇంపార్టెంట్, ఇది నార్మల్ బ్లౌజు. ఇప్పుడు మనం బోట్ నెక్ కోసం షోల్డర్ ఎంత తీసుకోవాలి బోట్ నెక్కి అని చెప్పి చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్లో యూక్స్లు ఫీల్డ్ ఇలా యూక్స్లు పెట్టేసి ఇది ఇక్కడ మడుతుంటుంది కదా డాట్ సైడ్ జాయింట్ దగ్గర, సైడ్ జాయింట్ నుండి ఇక్కడ యూక్స్లు పెట్టే వరకు ఎంత వచ్చిందో దానికి 5.5 ఇంచులు పెట్టి బోట్ నెక్ షోల్డర్ తీసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ 9 ఇంచులు వచ్చింది. ఈ బ్లౌజ్కి ఎంత వచ్చింది, ఫ్రంట్ పార్ట్ 9 ఇంచులు వచ్చింది.
బోట్ నెక్కి ఎలాగా 9 ఇంచులు వచ్చిందనమాట. బోట్ నెక్కి ఎలా షోల్డర్ తీసుకోవాలంటే మనకు వచ్చిన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఇన్ని ఇంచులు అయితే మనకు వచ్చిందో దానికి 5.5 కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు 9 ఇంచులకి 5.5 కలిపితే ఎంత వస్తుంది? 14.5 ఇంచెస్ వస్తుంది. ఈ 14 ఇంచుల్లో సగం ఎంత అవుతుంది? 7.5 అవుతుంది అనమాట. ఇక్కడ బోట్ నెక్ షోల్డర్ కోసం 7.5 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. అలాగే మనకు కరెక్ట్గా వస్తుంది. 7.5 ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. 7.5 వచ్చింది. దీనికి నెక్ డీప్ కోసం ఏమంటే నెక్ వెడల్పు కోసం, షోల్డర్ వెడల్పు కోసం, ఇది నెక్ వెడల్పు కోసం ఎంత పెట్టుకుంటే 3.5 పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. మూడుంపావైనా పెట్టుకోవచ్చు, దీంట్లో సగం 3.5 పెట్టుకోవచ్చు మనకి. ఇప్పుడు షోల్డర్ మనము 7.5 పెట్టుకున్నాం కదా, 7.5 పెట్టుకున్నాం కదా, 7 ఇంచులు అయితే సరిపోదు. 7 మీద 2 గీతలు పెట్టుకున్నాను అనమాట. అదే 1/2 ఇంచు తగ్గించి షోల్డర్, ఇది ఏమంటే చంక డీప్. ఇక్కడే మనకి ఎంత పెట్టాము? 7 ఇంచెస్ పెట్టాం కాబట్టి బోట్ నెక్కి ఇక్కడ ఎన్ని ఇంచెస్ అయితే పెట్టామో మనం ఇది కిందన చంక డీప్ కూడా అంతే పెట్టుకోవాలి. 7 ఇంచెస్ పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా బోట్ నెక్కి 1/2 ఇంచు ముందుకే పెట్టుకోవాలి. 1/2 ఇంచు ముందుకి ఈ షోల్డర్ రౌండ్ తీసిన దగ్గర 1/2 ఇంచు ముందుకు తీసుకొని మనము రౌండ్ చేసుకోవాలన్నమాట. బోట్ నెక్ ఏ బోట్ నెక్ అయినా 1/2 ఇంచు ముందుకు తీసుకుంటే మనకి చంకలో ముడతలు రావు. ముడతలు రాకుండా నీట్గా పెట్టుకుని నీట్గా వస్తుంది అనమాట. ఇది ఇందులో నుండి ఇలాగే ఇంట్లో కలపాలి. అప్పుడు మనం చంకలో తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి మంచిగా వస్తుంది. ఇప్పుడు ఎంత అంటే ఇది ఎంత బోట్ నెక్ కోసం దీని కిందకి 3.5 ఇంచులు వేస్తుంది. 3.5 ఎక్కువ వస్తుంది. ఇక్కడ 2 తీసుకోవాలి. ఇప్పుడు మనకి బోట్ నెక్ అంటే కింద మనకి ఏ డిజైన్ కావాలంటే బోట్ నెక్లో చాలా డిజైన్స్ ఉంటాయి. మనకి ఏ డిజైన్ రౌండ్ కానీ డాట్స్ కానీ ఇప్పుడు కట్ వర్క్ కానీ మనకి ఏ వర్క్ కావాలంటే అది ఏమంటే వేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేనైతే వేరే మోడల్ వేస్తున్నాను. ఇప్పుడు 3 ఇంచెస్ దీని కిందకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని వేసుకోవాలి. మనకి డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు మనకి డీప్ ఎంత కావాలి అనేది ఇక్కడికి వచ్చింది, వాళ్ళు ఇచ్చింది ఇక్కడికే పెట్టుకుంది.
అదైతే మనకి మొత్తం ఎంత వస్తుంది, 9 ఇంచులు వస్తుంది. 9 ఇంచులు వస్తుంది. మనం ఇది మరీ ఎక్కువ వెడల్పు తీసుకోకూడదు, ఎందుకంటే మనకి చాలా డీప్గా అయిపోద్ది. పైన ఎంత తీసుకున్నామో అంత తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 1/2 ఇంచు ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఈ రౌండ్లో మనకి నచ్చిన సేప్ పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఒక క్రాస్గా చేసి పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ నుండి ఇలా రౌండ్ తీసుకుంటే అండి ఇదేని బోట్ నెక్ బ్లౌజు. బోట్ నెక్ బ్లౌజ్కి ఏంటంటే మనము షోల్డర్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేయమంటే ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ మడత నుండి ఈ యూక్స్లు పెట్టి ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే కొలుసుకోవాలి. కొలుసుకుని దీనికి మనకి ఎన్ని పాయింట్స్ ఇక్కడ నాకు 9 పాయింట్స్ వచ్చింది. ఈ 9 పాయింట్స్కి 5.5 కలపాలి. ఏ సైజు అయినా అంతే, ఏ బ్లౌజ్కైనా అంతే. మనం ఎంత వచ్చిందనుకో, మనకి 8 వచ్చిందనుకో, 8కి 5.5 ఇంచెస్ కలపాలి. దాంట్లో సగం పెట్టుకోవాలన్నమాట షోల్డర్కి. దాన్ని బట్టి మనం చూసుకోవాలి అన్నమాట.